నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఎండింగ్ వైపు అయితే ఉన్నాము. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ 3 మంత్స్ అయితే అవ్వస్తుంది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా N11, N12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ రోడ్లో వచ్చేసి E1 దగ్గర నుండి స్టార్ట్ అయ్యి E9 తో అయితే ఎండ్ అవుతుంది. ప్రజెంట్ మనం E9 ఎండింగ్ వైపు అయితే ఉన్నాము. ఎండింగ్ వైపే శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో లాస్ట్ టైం 3 మంత్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే కనిపించినాయి. అలాగే కొత్త ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ దస్పల్లా 4 స్టార్ హోటల్ నిర్మాణ పనులు స్టార్ట్ అయినాయి. అలాగే రీసెంట్ గానే ఫైర్ స్టేషన్ కి సంబంధించిన భూమి పూజ అయితే కంప్లీట్ అయింది. అలాగే చిన్మయ విద్యాలయానికి సంబంధించిన భూమి పూజ కూడా కంప్లీట్ అయింది. అలాగే ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోని స్టార్టింగ్ వైపు లోక్ భవన్ అయితే వస్తుంది. లోక్ భవన్ కి సంబంధించిన పనులు అయితే త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయి. అక్కడ సైట్ క్లియరెన్స్ పనులు కంప్లీట్ అయ్యి ప్రెసెంట్ క్యాంప్ సైట్లు అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఈ N11 రోడ్డు పక్కనే ఏంటంటే మంజీరా 4 స్టార్ హోటల్ కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో E9 రోడ్డు దగ్గర నుండి E1 రోడ్డు వరకు ప్రెసెంట్ ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్న ఎండింగ్ లో ఉన్న రోడ్ చూడొచ్చు. ఇది వచ్చేసి E9 రోడ్డు కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.1 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. E9, E8 రోడ్ మధ్యలోనే శాఖమూరు సెంట్రల్ పార్కు అలాగే 50 ఎకరాల్లో రిజర్వాయర్ అయితే ఉంది. 50 ఎకరాల్లో ఉన్న రిజర్వాయర్ 95% కంప్లీట్ అయిపోయింది. మిగతా ఏరియా ఏదైతే ఉందో అది PPP మోడ్లో కొంత డెవలప్ అయింది. అలాగే ADCL హ్యాండ్ ఓవర్లో కొంత డెవలప్మెంట్ అయింది. ప్రెసెంట్ ADCL హ్యాండ్ ఓవర్లో వచ్చేసి పబ్లిక్ పార్క్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి రైట్ సైడ్ N11 రోడ్డు, లెఫ్ట్ సైడ్ N12 రోడ్డు అయితే ఉంటాయి. ఈ N11 రోడ్డు లింగాయపాలెం దగ్గర నుండి ఐనవోలు వరకు ఉంటుంది 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో. N12 రోడ్డు వచ్చేసి రాయపూడి నుండి శాఖమూరు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఒక విధంగా ఈ కోర్ క్యాపిటల్ ఏరియా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ సెంట్రల్ పార్క్ కాకుండా దాటిన తర్వాత నుండి సూపర్ బ్లాక్లు అయితే స్టార్ట్ అవుతాయి. ఈ సెంట్రల్ పార్క్ లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే 21 ఎకరాల్లో పబ్లిక్ పార్క్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే 10 ఎకరాల్లో ఈకో పార్క్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి E8 రోడ్డు. E8, E7 రోడ్ మధ్యలోనే సూపర్ బ్లాక్ H అయితే ఉంటుంది. ఇదంతా సూపర్ బ్లాక్ H. E8 రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ సూపర్ బ్లాక్ H లోని NIDకి 50 ఎకరాలు అయితే ఇచ్చారు. ఇదంతా NID అన్నమాట. అలాగే ఈ సూపర్ బ్లాక్ H లోనే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, జీవోస్ టవర్స్ అలాగే దస్పల్లా 4 స్టార్ హోటల్ కి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇక్కడ నుండి కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం మీరు చూడండి, అన్ని సూపర్ బ్లాక్లు ఎలా కనిపిస్తున్నాయో చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ సూపర్ బ్లాక్ హెచ్ లో దస్పల్లాకి ల్యాండ్ అలొకేట్ చేశారని చెప్పా కదా. ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ లోనే ప్రెసెంట్ ఎస్కావేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ. ఈ దస్పల్లా హోటల్ పక్కనే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉంటాయి, మొత్తం 6 టవర్లు అక్కడ. అలాగే దీనికి రైట్ సైడ్ వైపు జీవోస్ టవర్స్ అయితే ఉంటాయి. మొత్తం 8 టవర్లు అయితే నిర్మిస్తున్నారు అక్కడ. ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ మొత్తం 6 టవర్లు S+12 ఫ్లోర్స్ తో నిర్మిస్తున్నారు. ఒక్కొక్క ఫ్లోర్ కి 10 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం 720 ఫ్లాట్లు అయితే ఉంటాయి. అలాగే జీవోస్ టవర్స్ వచ్చేసి మొత్తం 8 టవర్లు ఉంటాయి. అందులో టైప్ 1 ఆఫీసర్స్ కి 4 టవర్లు, టైప్ 2 ఆఫీసర్స్ కి 4 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఇందులో టైప్ 1 ఆఫీసర్స్ టవర్స్ లో ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్ లో 8 ఫ్లాట్లు ఉంటాయి. టైప్ 2 ఆఫీసర్స్ టవర్స్ లో ఒక్కొక్క ఫ్లోర్ లో 7 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది E7 రోడ్డు. E7 రోడ్డు మందడం దగ్గర నుండి అనంతవరం వరకు 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. E7, E6 మధ్యలో ఉన్నది వచ్చేసి సూపర్ బ్లాక్ G అన్నమాట. ఇదంతా సూపర్ బ్లాక్ Gనే. ప్రెసెంట్ ఈ సూపర్ బ్లాక్ Gలో NGO హౌసింగ్ ప్రాజెక్ట్ అయితే జరుగుతుంది. మొత్తం 21 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఈ 21 టవర్లు G+12 ఫ్లోర్స్ తో ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ లో 8 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు, ఇదంతా ఈ బిట్ లోనే NGOs ఆఫీసర్స్ టవర్స్ అయితే మొత్తం 21 టవర్ల నిర్మాణం జరుగుతుంది. మొత్తం 1968 ఫ్లాట్లు ఉంటాయి 21 టవర్లలో. టోటల్ ఎకర్స్ వచ్చేసి 26.5 ఎకర్స్ లో అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ 1200 SFT తో అయితే ఉంటుంది. మొత్తం 35,63,640 స్క్వేర్ ఫీట్స్ తో ఈ NGO ఆఫీసర్స్ టవర్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు.
ఇక్కడ నుండి కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం మీరు చూడండి. మొత్తం లెఫ్ట్ సైడ్ వైపు, రైట్ సైడ్ వైపు ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన వర్క్స్ జరుగుతుండడంతో రోడ్స్ అన్నీ ఫార్మేషన్ అయ్యి ఎంత నీట్‌గా కనిపిస్తున్నాయో. లాస్ట్ టైమ్ మనం 3 మంత్స్ బ్యాక్ అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అంటే ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన వర్క్స్ అయితే అప్పుడే సీఎన్‌జీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రెజెంట్ ఆ సీఎన్‌జీ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెజెంట్ అమరావతి రాజధాని ప్రాంతంలో ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. చాలా వరకు రోడ్లన్నీ ఫార్మేషన్ అయ్యి చాలా క్లియర్‌గా అయితే రోడ్లు కనిపిస్తున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. అలాగే రీసెంట్‌గానే ఈ సూపర్ బ్లాకుల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈ సూపర్ బ్లాక్ జీ ఏదైతే ఉందో, ఈ సూపర్ బ్లాక్ జీలో ఫైర్ స్టేషన్ నిర్మాణం కోసం రీసెంట్‌గానే భూమి పూజ కూడా జరిగింది. దాదాపు 50 సెంట్ల భూమినైతే కేటాయించారు ఫైర్ స్టేషన్ కోసం. ఎగ్జాక్ట్‌గా ఈ6 రోడ్ పక్కనే ఉంటుంది. ఈ ఈ6 రోడ్ వచ్చేసి వెలగపూడి నుండి అనంతవరం వరకు 9.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ6, ఈ5 రోడ్ మధ్యలో ఉన్నదొచ్చేసి సూపర్ బ్లాక్ ఎఫ్ అన్నమాట. ఈ సూపర్ బ్లాక్ ఎఫ్ మొత్తం జస్టిస్ సిటీ. ఈ జస్టిస్ సిటీలోనే జడ్జెస్ బంగ్లాస్ కానివ్వండి, హైకోర్టు, అలాగే సిటీ సివిల్ కోర్టు అయన్నీ ఉంటాయి. ఈ జస్టిస్ సిటీలో చిన్మయ మిషన్ స్కూల్‌కి ఇక్కడ ల్యాండ్ అలొకేట్ చేశారు. 3 ఎకర్స్ ల్యాండు. రీసెంట్‌గా భూమి పూజ కంప్లీట్ అయింది. అలాగే ఇదొచ్చేసి జడ్జెస్ బంగ్లాస్ అన్నమాట. ఈ జడ్జెస్ బంగ్లాసు రీసెంట్‌గానే కొన్ని బంగ్లాస్ అయితే ఓపెన్ చేశారు. అంటే ఇనాగ్రేషన్ అయితే జరిగింది. దీనికి లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న హైకోర్టు. ఈ ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న హైకోర్ట్ పక్కనే ఐకానిక్ హైకోర్ట్ అయితే కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఆ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రన్నింగ్‌లో ఉన్న హైకోర్ట్‌ని సిటీ సివిల్ కోర్ట్ అయితే చేస్తారు. ఇక్కడ రైట్ సైడ్ వైపు జడ్జెస్ బంగ్లాస్ చూపించా కదా! జడ్జెస్ బంగ్లాస్ పక్కనే మీరు చూడండి. అక్కడ సూపర్ బ్లాకుల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుందొచ్చేసి ఇక హైకోర్ట్ కన్‌స్ట్రక్షన్ ఉన్న ఏరియా అనమాట ఇదంతా. మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో బేస్‌మెంట్ G+7 ఫ్లోర్స్‌తో ఐకానిక్ హైకోర్ట్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. అది బౌద్ధ స్తూపాకారంలో అయితే ఉంటుంది. అలాగే ఈ4, ఈ5 రోడ్ మధ్యలో వచ్చేసి సూపర్ బ్లాక్ ఈ అనమాట. ఈ సూపర్ బ్లాక్ ఈ మొత్తం గవర్నమెంట్ సిటీ. ఈ సూపర్ బ్లాక్ ఈలో ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ5 రోడ్ ఏదైతే ఉందో ఇది తాడేపల్లి దగ్గర నుండి పిచుకులపాలెంతో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 19.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ5 రోడ్డు చాలా కీలకమైన రోడ్ అనమాట. సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే కీలకం ఉందో అలాగే ఈ5 రోడ్డు కూడా చాలా కీలకం అమరావతి రాజధానిలో. ఈ ఈ5 రోడ్డుని 2 సిటీస్‌ని అయితే డివైడ్ చేసిద్ది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి ఐకానిక్ టవర్స్ ఇయి. ప్రెజెంట్ 5 ఐకానిక్ టవర్స్ అయితే నిర్మాణంలో ఉన్నాయి. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో. ఈ ఐకానిక్ టవర్స్ వచ్చేసి మొత్తం 5 టవర్లు. ఇందులో జీఐడీ టవర్ వచ్చేసి బేస్‌మెంట్ G+49 ఫ్లోర్స్‌తో ఉంటుంది. దానిపైన టెర్రస్ ఫ్లోర్ కూడా వస్తుంది. మొత్తం 17,03,433 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది జీఐడీ టవరు. అలాగే టవర్ 1, టవర్ 2 వచ్చేసి బేస్‌మెంట్ G+39 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. మిగతా 4 టవర్లు. ఈ ఏరియా మొత్తం అసెంబ్లీ నిర్మించే ఏరియా అనమాట. దాదాపు 104 ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీ అయితే నిర్మిస్తున్నారు. ఇందులో 25 ఎకరాల్లో మెయిన్ బిల్డింగ్ అయితే ఉంటుంది. మొత్తం 11,22,000 ఎస్ఎఫ్టీతో అయితే ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది. బేస్‌మెంట్ G+3 ఫ్లోర్స్‌తో స్ట్రక్చర్ నిర్మిస్తారు. దానిపైన 250 మీటర్ల హైట్‌తో టవర్ అయితే వస్తుంది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తానికి ఈ అసెంబ్లీయే హైలైట్‌గా అయితే ఉంటుంది. ఒక మధ్యలో ఉంటుంది అసెంబ్లీ మొత్తం. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి ఈ4 రోడ్డు. ఈ ఈ4 రోడ్డు వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి పిచుకులపాలెం వరకు అయితే ఉంటుంది. 15.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో. ఈ4, ఈ3 రోడ్ మధ్యలో వచ్చేసి సూపర్ బ్లాక్ డి అనమాట ఇదంతా. ఈ సూపర్ బ్లాక్ డిలో ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాసు, ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్, మినిస్టర్ బంగ్లాసు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రీసెంట్‌గా పెరేడ్ గ్రౌండ్ కూడా నిర్మించారు ఇక్కడ. ఇక్కడ మధ్యలో ఉన్నదే పెరేడ్ గ్రౌండ్ అనమాట. దీనికి రైట్ సైడ్ వైపు ఉన్నయి వచ్చేసి మినిస్టర్ బంగ్లాసు. ఈ మినిస్టర్ బంగ్లాసు మొత్తం 36 బంగ్లాస్ అయితే ఉంటాయి. ఈ 36 బంగ్లాసు ఔట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే జరుగుతుంది. అలాగే ఇంటీరియర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ అయన్నీ. మొత్తం 115 బంగ్లాసు ఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకి కేటాయిస్తారు ఆ బంగ్లాస్ మొత్తం.
మొత్తం 33 ఎకరాల్లో ఈ బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి వచ్చేసి ఎయిర్ సర్వీసెస్ టవర్స్ అయ్యి. మొత్తం 6 టవర్స్ మొత్తం కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినియి. ఈ సూపర్ బ్లాక్ డీలో కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మినిస్టర్ బంగ్లాసు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ మధ్యలో మీరు చూడండి రోడ్స్ ఫార్మేషన్ అవుతున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి వచ్చేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటాయి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్‌కి బ్యాక్ సైడ్‌లో ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ అయితే ఉంటుంది. ఏపీసీఆర్‌డీ బిల్డింగ్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ మధ్యలోనే మంజీరా 4 స్టార్ హోటల్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ3 రోడ్డు. ఈ ఈ3 రోడ్డు కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దొండపాడుతో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 21 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇది చాలా కీలకమైన రోడ్డు. ఈ3, ఈ2 రోడ్ మధ్యలో ఉన్నది వచ్చేసి సూపర్ బ్లాక్ సి అనమాట. ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు. ఈ సూపర్ బ్లాక్ సిలో ఏపీఎన్ఆర్‌టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే ఉంది. ప్రెజెంట్ ఫేజ్ 1 నిర్మాణం కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఇంకా ఈ సూపర్ బ్లాక్ సిలోనే ఏపీఈడీబీ అలాగే సిపిడబ్ల్యూడి వాటికి ల్యాండ్ కేటాయించారు. ఇంకా విదేశ్ భవను, కాగ్, హట్కో, ఏపీ కాబ్ బ్యాంకు వీటన్నిటికి ల్యాండ్ అలొకేట్స్ అయితే చేశారు. ప్రెజెంట్ ఈ సూపర్ బ్లాక్ సి మొత్తం ఎలా ఉందో మీరు చూడండి. ఈ సూపర్ బ్లాక్ సి ఏంటంటే రైట్ సైడ్ వైపు లింగాయపాలెం విలేజ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వైపు రాయపూడి విలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి దూరంగా కృష్ణా నది ప్రాంతం మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఈ లొకేషన్‌లోనే ఏపీఎన్ఆర్‌టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణంలో అయితే ఉంది. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఈ ఐకానిక్ బిల్డింగ్ కూడా ఏంటంటే 3 అంతస్తులతో పోడియం ఉంటుంది. దానిపైన 33 అంతస్తులతో బిల్డింగ్స్ అయితే వస్తాయి. 2 టవర్లు పక్కపక్కనే 29 అంతస్తులతో ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఈ2 రోడ్ అనమాట. ఈ ఈ2 రోడ్ వచ్చేసి 4.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. లింగాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దొండపాడుతో ఎండ్ అవుతుంది. ఈ2, ఈ1 రోడ్ మధ్యలోనే మనకి సూపర్ బ్లాక్ ఏబీ అయితే ఉంటాయి. సూపర్ బ్లాక్ ఏబీలో లోక్ భవను, సీఎం రెసిడెన్సీ అయన్నీ ఉంటాయి. ఇదంతా సూపర్ బ్లాక్ ఏబీ. సూపర్ బ్లాక్ ఏ వచ్చేసి రైట్ సైడ్ వైపు ఉంటుంది. అది లోక్ భవను. సూపర్ బ్లాక్ బి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వైపు సీఎం రెసిడెన్సీ. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏరియాలోనే గవర్నర్ రెసిడెన్సీ అయితే వస్తుంది. ప్రెజెంట్ సైట్ క్లియరెన్స్ కంప్లీట్ అయిపోయి కన్‌స్ట్రక్షన్ సైట్ అయితే రెడీ చేసుకుంటున్నారు. త్వరలో వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఈ1 రోడ్డు. అది కరకట్ట రోడ్ అంటారు. దూరంగా కృష్ణా రివర్ మొత్తం మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్రతి 3 నెలలకోసారి కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.